నమస్తే. పవన్ కళ్యాణ్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంటుంది ఆయన పరిస్థితి. పేరుకే కానీ డిప్యూటీ సీఎం తగిన ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పాలి. డిప్యూటీ సీఎంగా ప్రజల్లోకి బాగానే ప్రచారం వెళ్ళింది, కానీ అయితే ప్రాధాన్యత విషయంలో మాత్రం ప్రజలకి ఆ స్థాయిలో వెళ్ళలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గారు సీఎం మరియు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సిద్ధరామయ్య గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా డీకే శివకుమార్ గారితో పాటు ఇద్దరు కేంద్ర పెద్దలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైనా పెద్దలు కానీ ఎవరినైనా కలవడానికి ఇద్దరే వెళ్తుంటారు. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు ఢిల్లీ వెళ్ళినప్పుడు, ప్రధానమంత్రిని కలిసినప్పుడు, ఎవరైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు, ఇద్దరు కలిసే మాట్లాడతారు, ఇద్దరు కలిసే ఉంటారు. క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలంగాణలోను అటు కర్ణాటకలోను రెండింటిలో కూడా క్యాబినెట్ మీటింగ్ సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. కలెక్టర్లు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, కొన్ని సూచనలు చేస్తుంటారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒకవైపేమో లోకేష్ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి, ఇంకోవైపేమో ఆంధ్రప్రదేశ్ సీఎస్ కూర్చుంటాడు, సీఎస్ పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు. కాబట్టి ఏ రకంగా కూడా ఆయనకి పేరుకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, కానీ డిప్యూటీ సీఎంతో పాటు శాఖ కూడా ఇచ్చారు, కానీ ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. పోనీ డిప్యూటీ సీఎం కావాలంటే ఆ శాఖలోనే ఇప్పటివరకు ఏదైనా ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారా? పంచాయతీ రాజ్ శాఖకో, ఇంకా మిగతా అటవీ శాఖకో, సైన్స్ అండ్ టెక్నాలజీకో, పర్యావరణానికో ఏదైనా కొంత అమౌంట్ ఏదైనా కేటాయించారంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ₹1 కూడా ఈ శాఖకు సంబంధించి కేటాయించలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు కేంద్ర పెద్దలను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా శాఖలకు పంచాయతీ రాజ్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే పర్యాటకానికి కావచ్చు, అంటే అడవి సంరక్షణ కావచ్చు, ఇంత కావాలి, ఇంత బడ్జెట్ కావాలని ఇప్పటివరకు అడగలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి పేరు డిప్యూటీ సీఎం ఇన్ని శాఖలకు మినిస్టర్ అయ్యొచ్చు, కాకపోతే ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదని జనసేన వర్గాల్లో మాట్లాడుకున్న విషయం. ఇలాగే కంటిన్యూ అయితే మటుకు రానున్న ఎన్నికలకు చాలా సవాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు మిగతా రాష్ట్రాల డిప్యూటీ సీఎంల కంటే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కొంతమేర పవర్ఫుల్, అంటే గెలుపోవటమును డిసైడ్ చేయగల శక్తి ఉన్న వ్యక్తి. మిగతా రాష్ట్రాల్లో అదే పార్టీకి చెందిన నాయకులు రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే. వారికి ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు పార్టీలతో క్యారీ అవుతారు, కానీ ఒక 10% 2-3% తప్ప వ్యక్తులతో క్యారీ అవ్వరు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తితో క్యారీ అవుతారు, ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాబట్టి వ్యక్తితో క్యారీ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాధాన్యత తగ్గించే విషయాల్లో తెలుగుదేశం పార్టీ ముందు ఇలాగ చేస్తే మటుకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గట్టు పరిస్థితులు వస్తాయని నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ పోయేది ఏం లేదు, పోయినసారి 2 చోట్ల వెళ్ళలేదు, ఈసారి 21 స్థానంలో గెలిచారు. నెక్స్ట్ టైం కూడా కనీసం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టమేం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వగలిగితే, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు నమ్మగలిగితే ఈ పొత్తు రానున్న ఎలక్షన్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ అలాంటి నమ్మకపోతే జన సైనికులు ఇప్పటికే టికెట్ రాకుండా దాదాపు 100 నియోజకవర్గాల నిరాశతో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి కాకుండా టీడీపీ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితులు వచ్చే ఎలక్షన్స్లో ఉండవు. కాబట్టి దీన్ని ఎంతో త్వరగా సరి చేసుకుంటే అంత మేలు 2 పార్టీలు కూడా. థ్యాంక్ యూ.